యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ శుభములు తెలియజేసుకుంటున్నాను. మరి ఇంకా రేపటి సమయంలో దేవుడు ఇచ్చినటువంటి మంచి తరుణాన్ని బట్టి దేవాలయాన్ని వందనాలు చెల్లించుకుంటాను. ముఖ్యంగా మరి మన మధ్యలో దాదాపుగా 8 సంవత్సరాల పైన సుదీర్ఘమైనటువంటి ప్రయాణం చేసిన సేవలు అందించినటువంటి వర్చర్ ప్రేమ్ కుమార్ గారు మరి వారిని వారి యొక్క రిటైర్మెంట్ తర్వాత దాదాపు 8 సంవత్సరాల పైన కేంద్రంలో వారు సేవలు అందించినారు. నిజంగా కూడా ప్రతి ఒక్కరితో వారికి ఉన్నటువంటి అనుబంధము, వారు బిడ్డల మరి ఆవరణలో వారు తిరిగినటువంటి ప్రతి సందర్భాన్ని బట్టి మరి వారు సహాయకులుగా ఉంటారు. పెద్దగా వారు గమనించుకుంటూ కూడా సహాయకులుగా ఉన్నారు. మొట్టమొదటిగా సంఘం అందరి పక్షాన ప్రేమ్ కుమార్ గారికి నేను హృదయపూర్వక వందనాలు నేను తెలియజేస్తాను. అదేవిధంగా మరి మనము రిటైర్మెంట్ అనేది అందరికీ కూడా ఉంటుంది. ఎవరికైనా కానీ టైం వచ్చింది అంటే వేరే ప్రాంతానికి మనం వెళ్ళిపోతాం. కాకపోతే అయిగారు మరి ఎవరు లేదు, మరి ఉంటారు. అయినప్పటికీ కూడా మరి వాళ్ళు స్వస్థానానికి వాళ్ళు వెళ్తున్నారు. మనకు కొత్తయ్య గారిని అపాయింట్ చేయడం జరిగింది. ఆయన గారికి 2 బాధ్యతలు ఇచ్చినారు, రెగ్యులేటర్ మరియు వర్చర్గా కూడా మనకు ఆర్డర్ ఇవ్వడం జరిగింది. ఏదేమైనా కానీ ఇది కొంచెం బాధాకరమే. అంటే ఇన్ని రోజులు మన మధ్యలో ఉండి మరి వేరే ప్రాంతం వెళ్ళడం అనేది కొంచెం మనం కూడా చేయించుకోలేనటువంటిది. ఆయన పెద్దగా తండ్రిగా అందరి విషయంలో కూడా ఆయన అందరిని ఆదరిస్తూ వారికి అందరి మంచి చెడ్డలు అందుతూ కూడా ఏర్పడతారు. ఏదేమైనా కానీ కొన్ని బాధ్యతలు, కొన్ని నిర్ణయాలు ఈ విధంగా ఉంటాయి. దాన్ని మనము వేరే విధంగా అనుకోవడానికి ఏం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మరొకసారి కమిటీ పక్షాన ప్రేమ్ కుమార్ గారికి మీరు అందించినటువంటి సేవలను బట్టి తెలియజేస్తా ఉన్నాను. మీరు ఎక్కడుంటా కానీ మంచి ఆయుధ ఆరోగ్యాలు ఉండాలని మనసాన్ని కోరుకుంటున్నాను. మా రోజు వ్యక్తిగతమైనటువంటి ప్రార్థనలు జ్ఞాపకం చేసుకుంటాం. అయ్యారు మీరు మంచి ఆరోగ్యంతో మీ యొక్క ఇంత శేష జీవితాన్ని మీరు గడపాలని నేను ప్రార్థిస్తూ మరి అవకాశం ఇచ్చినటువంటి చైర్మన్ అయ్య గారికి సంఘం అంతటి కూడా నేను వందనాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ. శుభాలు తెలియజేసి చాలా కాలం ప్రేమ్ కుమార్ గారు సందర్భంలో వారు అధ్యాపకులుగా కూడా సేవలు అందించి వారు ఈ రోజు చివరి దినము వారి 7వ ఉత్సవాలు వారిని పంపిస్తున్న సమయంలో వారు వెళ్ళిపోతున్నారని నాకైతే చాలా బాధగా ఉంది. ఎందుకంటే ప్రతిరోజు ఐదారు నేను ట్రాన్స్పోర్ట్ ఆఫీస్ వచ్చినప్పుడు తన దగ్గరికి వచ్చి ఎన్నో విషయాలు తను పలకరించి మంచి విషయాలు పంచుకునేవారు. ప్రతిరోజు నేను అనుకునేది ఆయన ఎక్కడ నుండి మా దగ్గర వచ్చి వారు ఎండల వచ్చి నాతోటి కలుస్తున్నారు పెద్దలు అని నేను అనుకునేవాడిని. ఎందుకంటే వారికి మా కుటుంబం ఎదురుగా ఉన్న ప్రేమ ఏంటిదంటే వారు మా మామగారైన యేసుకృష్ణ గారి శిష్యుడు. సిఎస్ఐ స్కూల్లో వాళ్ళు చదువుతున్నారు, హాస్టల్లో ఉన్నారు. కనుక ప్రతి దినము నన్ను కలిసి చిన్నప్పటి విషయాలు చెప్తున్నాను. ఇంకో విషయం ఏంటంటే మా
బిజినెస్ కూడా వారు ఎత్తుకున్నారట చిన్నతనం. కాబట్టి వారి మా కుటుంబ రావడంతో నేను చూపేవారు. వారు ఈ సమయంలో అభివృద్ధిస్తారంటే మాకు కూడా బాధగా ఉంది. కానీ తప్పదు, ఏదో టైంలో క్యాన్సర్ అయ్యి పోవాల్సింది, రిటైర్ అయ్యి పోవాల్సింది, వారి సమయం వచ్చింది. కాబట్టి వారు వారి ప్లేస్ లో మనకు కొత్తగా వచ్చే అసిస్టెంట్ గారు, స్పీకర్ గారు వారు ఇది చాలా బాగా తీసుకుంటారు. తర్వాత ప్రెసిడెంట్ ఆఫీసర్స్ గా మేము వారు వెళ్ళిపోతున్నారంటే వారిని సన్మానం చేయాలి, చేసి వారికి కూడా గిఫ్ట్ గా ఇవ్వాలనే ఉద్దేశంతో మేము ప్రెసిడెంట్ ఆఫీసర్స్ గా తీర్మానం చేసి వారికి ఒక 10,000 రూపాయలు తీర్మానం చేసుకుంటున్నాము. అయ్యగారు మా కమిటీ కొరకు సమయం కొరకు ప్రతిరోజు ప్రార్థన చేయాలని నేను మిమ్మల్ని కోరుకుంటున్నాను. మీ కొరకు కూడా మేము ప్రార్థన చేస్తాము. మీరు అందించిన సేవలు ఈ కట్టెలకు మేము మర్చిపోలేము. మీరు మా కొరకు ప్రార్థన చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నాకు ఈ అవకాశం చేరుకుంటున్నాను. I request our National Lay Secretary Jacob Annagar. దయచేసి జేకబ్ అన్నగారు తెలుగుగానే ముందుకు రావాలనుకుంటున్నారు. శకం 2019 నుంచి ఇప్పటి వరకు 7 సంవత్సరాలు వారు వర్చర్గా మన మధ్యలో మంచి పనిచేశారు. ఒకటి ఏంటంటే అయ్యగారు కేఈ సంతోష్ తండ్రి గారి దగ్గర ఒక క్రమం నేర్చుకున్నారు కనుక వారి క్రమాన్ని అనుసరించాలి కనుకనే ఇన్ని రోజులు మంచి సేవ పరిచయం. మరి అయ్యగారిని అభినందిస్తూ వారు చర్చి నుంచి రిటైర్ అయిన తర్వాత వర్జన్గా 7 సంవత్సరాలు చేశారు. మరి వారు పాటపూట ఎగ్రెంపట పెద్ద ప్రాంతాలలో సర్వీసులో ఉండాలని చేశారు. మరి వర్జన్గా వేరే అడిగానే ఎక్కువ చేశారు. అడిగానే చాలా బాగా చేశారు కనుక ఇప్పుడు మనకు వచ్చే వారే వర్జన్గా ఉంటారు కనుక మరి టైగర్ని అభినందిస్తూ టైగర్ పోతున్నారు ఎలా అని మా ప్రెసిడెంట్ గారు మంచి మనసుతో ఏమన్నారంటే అయ్యా మనం ఎట్లా వచ్చే సహాయకరంగా ఒక 10,000 రూపీస్ సంఘానికి కూడా వారికి అందించడం జరుగుతున్నది. చెప్పండి కూడా దాంతో పాటుగా అయ్యగారికి ఒక వెహికల్ కూడా అంటే నడుపుకోవడానికి కావాలి, సామాన్లు తీసుకెళ్ళిపోవడానికి సామాన్ ట్రాన్స్పోర్ట్ ఆ వెహికల్ కూడా ఏర్పాటు చేశారు. మరి వారు అయ్యగారు ఎప్పుడు అంటే వచ్చే వారు కూడా ఇంకా వచ్చే ఎందుకంటే ట్రాన్స్ఫర్ అయ్యే వాళ్ళందరూ ఈరోజు ట్రాన్స్ఫర్స్ ఇస్తున్నారు. మన భవిష్యత్తు కనుక అయ్యగారిని అభినందిస్తున్నాం, ప్రార్థిస్తామని. మరి వారి సేవా పరిచర్యలోనే వారి కేవలం దేశాన్ని వారిని సంవత్సరాలు వారి కొనసాగాలనేది చాలాసార్లు విన్నాం. అయ్యగారి సొంత ఊరు రాయకల్ చాలా మంది వచ్చారు. మళ్ళీ అందరూ వెనక్కి సెట్ అయ్యారు. అంటే అందరూ దేవుళ్ళ కూర్చారు, తల్లి అందరూ వెళ్ళిపోయారు. ఇక అయ్యగారు అప్పుడు మరి హాస్టల్ స్టూడెంట్ కాబట్టి అది కూడా ఎందుకంటే నా బీజము లేని వాడు నా వాడు కాదు కానీ దేవుడి బీజం ఉంటేనే తప్ప చివరి మట్టిలో కొనసాగడం కష్టం.
మన గారిని అభినందిస్తూ క్లాస్ సెక్రటరీ గారు ట్రెజరర్ గారు గౌరవ క్లాస్ కమిటీ సభ్యులందరూ సకాలంలో స్పందించి ఈ చక్కని కార్యక్రమాన్ని ఏర్పరిచినందుకు నేను అభినందిస్తున్నాను. కమిటీ లాభాలు ఎన్నప్పుడు అందరూ రావాలి, పేషెంట్ అవసరం లేదు, ప్రత్యేకత అవసరం లేదు. కమిటీ సెక్రటరీ గారు వచ్చారు కదా, కమిటీ అందరూ చేయాలి. అది తరుణం మన ఏరియాని వాళ్ళు చేసి ప్రార్థిస్తూ మొట్టమొదటిగా నేను చిన్న శ్రావణ్ వారికి బహుకరిస్తాను. అయ్యారు 2 మాటలు రెస్పాన్స్ చెప్తారు. అయిన తర్వాత ఆయన అదే మార్చి రావాలని ఆయన విశాఖపరంగా దేవుడి ఇచ్చి ఆశ అదే మాదిరిగా నాకు 56 సంవత్సరాలు నేను 56 సంవత్సరంలో నాకు 9 సంవత్సరం ఇవాళ నన్ను కోటి సంవత్సరం తెలియ మాట్లాడచ్చు అంటే ఒక నెల అయిన తర్వాత వాడి ద్వారా నేను తిరిగి నేను జడ్జల్ తర్వాత 5వ క్లాస్ చేరుతాను. అప్పుడు మా రైటర్ లోపల దేవపాలన అని ఉంటుంది, దేవపలన ఉంటుంది. ఆ దేవమ్మ నాకు హైదరాబాద్ కూడా ఎక్కువ రాసింది, హాస్పిటల్ చేయించింది. అయిన తర్వాత ఇక్కడికి వచ్చింది. మా సర్వాంతంలో ఉండండి వారు కూడా నా కుమారు మాత్రం వాళ్ళు ఆ శాఖలో దేవుతో ఆదరించలేదు. మీరు కూడా ఆదరించలేదు కూడా వాళ్ళు తెలియజేస్తున్నారు. అదే మాదిరిగా మన పాజిటివ్ అభివృద్ధి పదంలో మనం అర్పించడం కొరకై ఏర్పాటు చేయబడినటువంటి మన సెక్రటరీ గారు ప్రెసిడెంట్ గారికి అనే మాదిరిగా దేశం మన జేకో గారి కూడా హృదయపూర్వక వందనాలు. ఆయన నేను దాదాపు ఇక్కడ 7 సంవత్సరాలు స్కూల్ అనుకున్నా, ఇక్కడ 7 సంవత్సరాలు అంటే దాదాపు 14 సంవత్సరాలు లోపలనే ఎదిగినటువంటి వాళ్ళు. నేను పాములకి కానీ తేలిక కానీ నేను బయలుదేరి వ్యవసాయంగానే నేను పాల్గొంటూ ఉంటుంది. వాళ్ళ ప్రేమతో కూడా ఆలోచిస్తుంది. నేను 7 సంవత్సరం నుండి
మన పరిశుద్ధ సంఘాలను భక్తుతో ప్రేమించి ఆదరించి నన్ను 7 సంవత్సరాలుగా అనుగ్రహించినటువంటి మీ అందరికీ ఆ యొక్క హృదయపూర్వక వందనాలు చెప్తాను. నేను చెప్పాలంటే చాలా విషయం ఉన్నాయి, కానీ నాకు కొందరికి తెలియదు, కొందరికి తెలియదు కనుక అదే మాదిరిగా మన సెక్రటరీగా ఉన్నప్పుడు అనిల్ గారు కూడా మన మంచిగా రాసుకున్నటువంటి వాళ్ళు వారు కూడా ప్రేమతో ఇక్కడ దాదాపు 3 మంది సేకరించాల్సినవి ప్రజలుకోవాల్సినవి వీళ్ళందరూ ప్రేమించినటువంటి పిల్లలకు ఆ యొక్క పరిశుద్ధ సంఘం ప్రతి ఒక్కరికి ఆ విధంగా కుమారులు కుమార్తెలు నమ్మలు నమ్మవాళ్ళం దేవాదేవుడు పేరు పేరు దీవించి ఆశ్రయించి ఆయన నిండాన్ని దేవుడు మీరు కుమరించుకొని పేర్కొచ్చుకోవచ్చు. ఆమేన్. సరే ప్రార్థన చేద్దాం గారు. ప్రేమ నమ్మకములు కలిగిన మా తండ్రి, మా పెద్దలు, నేను ఆస్తులు మా ప్రియులు వచ్చారు. ప్రేమరాయ గారు 7 సంవత్సరాలు ఈ సంఘంలో వాడుకొని అందరి ప్రేమకు పాత్రగా చేసి తిరిగి మా తండ్రి వెళ్ళిపోతున్న సమయంలో సంఘం కూడా మా తండ్రి మరియు ట్రెజరీ గారు, సెక్రటరీ గారు, గౌరవ సభ్యులందరూ కూడా సరి అయిన సమయంలో చక్కని విధముగా నీ సేవకులపైన మా మాటను గౌరవించి మేము ఇచ్చిన ఆలోచనలు మన ఆమోదించినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తూ అయ్యగారికి దీవెనకరంగా మా అందరికి ఆశీర్వదించారు. ఈ సంఘానికి బహుదీవెనకరంగా ఉంచమని ఏ సమయం